నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్నా కూడా ఏ ఒక్కటి పథకాలు కూడా అమలు చేయలేదని అంబటి రాంబాబు కౌంటర్ ఇస్తున్నాడు. సూపర్ 6 పథకాలంటే P4 అంటాడంట చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ ప్రజలకి ఏం చేశారని చెప్పి వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కౌంటర్ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే అసలు ఏం జరుగుతుంది, ఏపీలో ఏం జరగబోతుంది తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. అసలు ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మనం చెప్పుకోవాలంటే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏ రోజు కూడా వచ్చి మాట్లాడకుండా మరి మాట్లాడేదంతా కూడా అంబటి రాంబాబు గారికి ఎందుకు కట్టిపెట్టారంటే మరి ఇతను ఒక్కడే మాట్లాడేటట్లు ఉన్నాడా, లేకపోతే ఆ 11 మంది యొక్క ఇది కూడా ఇతనే తీసుకున్నాడా డ్యూటీ? మరి ఆ మిగిలిన ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఫస్ట్ వాళ్ళ చేత మాట్లాడించండి. వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు. మొన్న ఎవరైతే వాళ్ళు దొంగతనంగా సంతకాలు చేసి వెళ్ళారని గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చెప్పారో ఆ రోజునే ఫస్ట్ టైం వాళ్ళ పేర్లు వింటున్నామని చెప్పేసి బోర్డంత మంది అదే కామెంట్, ప్రతి ఒక్కరు అదే అడగటం. ఎందుకు వాళ్ళు ఇంతకు ముందు మాకు తెలియలేదు, అసలు ఎందుకు వాళ్ళు మీడియా ముందుకు రావట్లేదు? మరి ప్రజాప్రతినిధులుగా 11 మందిని ఎందుకున్నారు కదా. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ 151 నుంచి వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వైనాట్ 11 ప్రజలందరూ కూడా 11కు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు. మరి ఈ రోజున సరే వాళ్ళందరికీ వత్తాసేసుకొని వచ్చి ఈయన మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు. ఆయన అసలు ఏం మాట్లాడతాడు? అసలు అతనికి ఇంతకు ముందు పోలవరం అంటే నాకు అర్థం కావట్లేదు అన్నాడు. మరి ఈ రోజున P4 అంటే అర్థం కావట్లేదు. మరి అర్థం కానప్పుడు దాని గురించి ఎందుకు అసలు ఇతనికి? సరే, అది అయిపోయింది. P4 అంటే అర్థం కావట్లేదు, చేసి చూపిస్తారు. శ్రమదానం అంటున్నాడు, జన్మభూమి అంటున్నాడు. జన్మభూమి అప్పుడు, శ్రమదానం అప్పుడు 90s లో చంద్రబాబు నాయుడు గారు చాలా కార్యక్రమాలు చేశారు, చేయించారు. మొక్కలు నాటడం దగ్గర నుంచి గ్రామాలని ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ రోజున హైదరాబాద్ లో 2013 తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ నీటి కొరత ఏర్పడింది. ఆ నీటి కొరత లేకుండా ఇంకుడు గుంతలు అనే కార్యక్రమాన్ని చేపట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవన్నీ కూడా వీళ్ళకి తెలియదు. ఎందుకంటే వీళ్ళు అట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేయటం గానీ లేకపోతే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇంకే కార్యక్రమాలైనా చేయటం కానీ అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు చేసిందంతా కూడా దోచుకోవటం, దాచుకోవటం, ఇవి ఒక్కటే తెలుసు. ఏదైనా ఎవరైనా క్వశ్చన్ చేస్తే అరెస్ట్ చేసేసి అక్రమంగా జైల్లో పెట్టించడం, ఇది మాత్రమే తెలుసు. కానీ ఈ రోజున అంబటి రాంబాబు గారు ఏదైతే మాట్లాడుతున్నారో P4 గురించి, అది చక్కగా ఉంటుంది. బంగారు కుటుంబాలన్నీ కూడా చక్కగా వాళ్ళ పిల్లలకి బంగారు భవిష్యత్తు కోసం మాత్రమే దీన్ని పెట్టారు. ఎవరు పిల్లల్ని చక్కగా చదివించుకోలేకపోతున్నారు. ఈ రోజున ఇతను మాట్లాడుతున్నాడు శ్రమదానం, లేకపోతే జన్మభూమి. శ్రమదానం గురించి ఈయన మాట్లాడారు. ఒకప్పుడు జరిగింది, దానివల్ల ఈ రోజున రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. చక్కగా మంచి పచ్చని చెట్లు, జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ చెట్లన్నీ కొట్టేశాడు, అదంతా అయిపోయింది. చక్కగా ఏదైతే చెత్త కుండలు పెట్టేసుకొని వాటిలో ఆ కుండీల్లో మాత్రమే పొడి చెత్త, తడి చెత్త అనేది వేసుకోవాలి. దానివల్ల మళ్ళీ దాన్ని రీసైకిల్ చేసి దాని ద్వారా కూడా కొన్ని విద్యుత్ గాని ఇవన్నీ కూడా మళ్ళీ దాన్ని రీసైకిల్ చేసే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇతను మాట్లాడుతున్న ఏదైతే P4 ఉందో బంగారు కుటుంబం, నిజంగా అది బంగారు కుటుంబమే. ఎందుకంటే ఆ పిల్లలు నిన్న చూస్తే వేదిక మీద ఒక తల్లి కన్నీటి పర్యంతమైంది. ఎందుకంటే కూతురి చదువు కోసం కొడుకు చదువు ఆపేసిన పరిస్థితి. మరి ఎందుకు అలా చేసిందంటే ఆ బాబు చెప్పాడంట, సరే చెల్లెల్ని చదివించమ్మా, మరి నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను చాలు, ఇంకా నేను చదువుకుని నాన్నతో పాటు పనికి వెళ్లి ఆ డబ్బులతో కుటుంబం ఆ చెల్లికి ఫీజు కట్టొచ్చని. మరి ఆ తల్లి ఎంత ఆవేదన వ్యక్తపరిచిందంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా మనసు ఇబ్బంది పడిన విధంగా ఉంది. మరి అట్లాంటి ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? మరి వేరే వాళ్ళు అడాప్ట్ చేసుకుని వాళ్ళ బంగారు కుటుంబంగా పరిగణలో తీసుకుని చక్కగా ఆ పిల్లలకు చదువు మెయిన్. భవిష్యత్తులో రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజలందరూ బాగుండాలంటే చదువుకోవాలి. చదువు 3వ నేత్రం, జ్ఞాన నేత్రం. అది ఎవ్వరూ కూడా చదువు అనేది దొంగలు దొంగిలించలేనిది విద్య. మరి అట్లాంటి విద్యను అందించడం అంటే ఎంత గొప్ప విషయం. మరి ఆ విషయం అంబటి రాంబాబు గారికి అర్థం కావట్లేదా? అంటే చదవటం అంటే వీళ్ళలాగా ఇప్పుడు ఇతను లాయర్ ఎట్లా అయ్యాడో ఎవరికి తెలియదు. తమ్మినేని సీతారాం ఉన్నారు, ఆయనేం బీకామ్ లో CEC చేశానని చెప్తారు. మరి ఆయన డిగ్రీ సర్టిఫికేట్ మీద కొంతమంది ఎలిగేషన్స్ సంబంధించి కొన్ని ఆరాలు తీసేస్తే అది ఎక్కడ అసలు అతను చదివిందే లేదని చెప్పేసి వచ్చింది. వీళ్ళ చదువులు అలా ఉంటాయి, వీళ్ళ చదువులు అలానే ఉంటాయి. కాబట్టి వీళ్ళకి అట్లాంటి విషయాలు తెలియదు. ఇంకొక విషయం మాట్లాడాడు మీరు అడిగినట్లుగా, దత్తత గ్రామాలు. మరి ఇతని గ్రామం ఏదో, ఇతను ఎక్కడ పుట్టి పెరిగాడో తెలియదు గాని నిజంగా ఈ రోజున నువ్వు ఎక్కడ 4 గోడల మధ్య కూర్చొని సాక్షి ఛానల్లో సాక్షిగా నువ్వు ఆ మీడియాలో మాట్లాడుతున్నావో, వాళ్ళు దత్తత తీసుకున్న గ్రామాల్లోకి వెళ్ళి నువ్వు ఇదే మాట మాట్లాడితే వాళ్ళు కొట్టడం మాత్రం ఖాయం. మళ్ళీ అసలు ఇతను ఎవరో కూడా గుర్తుపట్టలేని విధంగా కొడతారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి చూడు, అక్కడున్న ఆ గ్రామ ప్రజలు ఎవరైనా వచ్చి నీ కంప్లైంట్ చేశారా?
మళ్ళీ ఇంకేమైనా చెప్పారా నీకు? మరి ఎందుకు మాట్లాడుతున్నారు ఈయన? అసలు ఈయనకు అవసరం ఏంటి? గ్రామాలను దత్తత తీసుకోవడం చేతనైతే మీరు కూడా చెయ్యండి, చేసి చూపించండి. ఈ రోజున 11 మంది ఎమ్మెల్యేలు ఉంచుకొనే వచ్చేసి పబ్లిక్ తరపున ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీ సాక్షిగా వచ్చి మాట్లాడటానికి ధైర్యం లేదు, మీడియా ముందుకు రావడానికి ధైర్యం లేదు, అందరిని ఒత్తాసేసుకొని వచ్చి ఈయన వచ్చి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళందరూ మాట్లాడితే ఎలా ఉండిద్ది? మరి 11 మంది ఎంతమంది? 11 నియోజకవర్గాల్లో ఎన్ని వేల మంది ఉంటారు? మరి వాళ్ళందరూ సమస్యలు ఏంటి? ఈయన దత్తత గ్రామాల గురించి మాట్లాడతాడు. ఈయన ఏదైనా చేస్తేనే అట్లాంటి పనులు ఈయన తెలిసిందల్లా ఫోన్లు మాట్లాడటం, గంట అరగంట సుకన్య అని చెప్పి ఈ మాట్లాడతాడు, అంతకుమించి ఇంకేం తెలియదు. సుకన్య రాంబాబు అంటే అందరికీ తెలుసు స్టేట్ లో. మరి ఇతను ఈ పిచ్చి మాటలు, ఈ పిచ్చి కథలు, బాబు గారిని, లోకేష్ గారిని, ఏంటివన్నీ కూడా ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళంటే, సూపర్ 6 అమల్లోకి వస్తాయి, తొందరపడొద్దు, అన్ని కూడా చేస్తారు. P4 చేస్తారు, సూపర్ 6 చేస్తారు, అమరావతి మళ్ళీ పునర్నిర్మాణం అవుతుంది, మోడీ గారు వస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఎవరైతే లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా చాలా బాగా పరిపాలన, మేమందరం కూడా తోడుగా ఉంటాము, మీ కింద మేము పనిచేయాలని చెప్పేసి పదే పదే చెప్తున్నారు. ఇంకా 15 సంవత్సరాల వరకు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి, మీ కింద మేము పనిచేయాలి, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ కూడా మంచి జరగాలి, అమరావతి పూర్తి చేయాలి, పోలవరం పూర్తి చేయాలి అని చెప్పేసి వాళ్ళు కొన్ని నియమ నిబంధనలతోటి ఎలా వెళ్ళాలి ముందుకు అని వాళ్ళు ఆలోచిస్తుంటే, వీళ్ళేంటంటే కొత్త కొత్త ఎలిగేషన్స్, అసలు సంబంధం లేని విషయాలు. ఎవరు చెప్పారు? ఈయనకు చెప్పారా సూపర్ 6 కంప్లీట్ చేయట్లేదని? జరుగుతున్నాయి కదా 1 by 1. వీళ్ళు సంవత్సరం దాకా అతీగతి లేదు, ఏది కూడా మొదలు పెట్టలేదు. 2019 పార్టీ అధికారంలోకి వచ్చాక నేను ఏదో చేస్తానన్నాడు. 250 పెంచుకుంటూ పోయాడు. ఏమని చెప్పాడు? 1000 రూపాయలు పెంచుతానని చెప్పాడు. ఏం చేశాడు? 250. ఒకేసారి 1000 రూపాయలు పెంచుతానన్నా గానీ మీకు ఒకేసారి పెంచుతానని చెప్పానా అని చెప్పారు. అలాగే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు చాలా గుంటలుగా ఉన్నాయి మా నియోజకవర్గంలో అని చెప్పి ఒక ఎమ్మెల్యేని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు? ఆ ఎమ్మెల్యే మీడియా సాక్షిగా మీకున్న ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆపేస్తే మరి సంక్షేమ పథకాలు కావాలా, రోడ్లు కావాలా అని. మరి ఈ రోజున వీళ్ళు వచ్చి మాట్లాడతారు కొత్తగా. ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? దత్తత గ్రామాలు, P4 ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థాలు తెలియదు, పరమార్థం తెలియదు, దాంట్లో ఉన్న లోతైన విషయాలు తెలియదు. ఒక లీడర్ ఎలా ఉంటారంటే నెక్స్ట్ ఎలక్షన్ కళ్ళు మూసుకొని, నేను చెప్తున్నాడు కలలుగానండి, 3 సార్లు కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు ఇట్లా అయిపోతాయి, ఒకసారి కళ్ళు మూసుకున్నాం 1 సంవత్సరం అయిపోయిందని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే బంగారు భవిష్యత్తు, బంగారు కుటుంబం, పిల్లలకు మీరు బంగారు కలలు కనండి, మీ పిల్లలు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడాలి, ఫ్యూచర్ జనరేషన్ నెక్స్ట్. ఇప్పుడు 2000 ఎప్పుడో 90s లో ఉన్నప్పుడు ఆయన 2020 విజన్ అంటే ప్రతి ఒక్కరు కూడా నవ్వారు. ఇట్లాంటి వాళ్లే మళ్ళీ 2047 పేదరిక రహిత రాష్ట్రాన్ని తీర్చిదిద్దామంటే అందుకు నిలువెత్తు సాక్ష్యం ఈ రోజున మనం హైదరాబాద్ లో చూస్తున్న సైబర్ టవర్స్. అక్కడ ఉన్న ఎంతో మంది వేల లక్షల మంది ఉద్యోగులు ఎన్నో డబ్బులు సంపాదించుకుంటూ చక్కగా వాళ్ళ కుటుంబాలని పోషించుకుంటూ హ్యాపీగా ఉన్నారు. అదే నిదర్శనం, మరి అదే కనిపిస్తూ ఉంది. వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? రాక్షస పరిపాలన చేసి రాష్ట్రాన్ని దోచుకొని ఈ రోజున జైల్లో ఉన్నాడు వల్లభనేని వంశీ, ఇంకోవైపు పోసాని కృష్ణమురళి, ఇంకోవైపు కొడాలి నాని, రోజా, శ్రీరెడ్డి, ఎంత మందిని చూసుకుంటా పోతే బోరుగడ్డ అనిలు, ఒకరా నందిగామ సురేష్, శ్రీరెడ్డి, ఇంకా ఎవరెవరు, ఇంకా అమ్మాయి ఉంది సుధారెడ్డి, వీళ్ళందరి చేత బూతులు తిట్టిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి, విడుదల రజని, ఎంతమంది అసలు చెప్పుకుంటా పోతే వాళ్ళదంతా కూడా మొత్తం జగన్ అంటుకో కూడా అలీబాబా అందరూ దొంగలైనట్టు జగన్మామ అందరూ దొంగలేలా ఉంది. మరి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మరి ఈ రోజున ఇతను మాట్లాడేది ఎలా ఉండిద్దంటే ఏదో ఒకటి ఎలిగేట్ చెయ్యాలి జనం ముందు, ఏదో మా మీడియా కొంచెం ఏదన్నా రేటింగ్ రావాలి, ఏదో కొత్త కొత్త విషయాలు బయటికి జనంలోకి, అదే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా అబద్ధం మాత్రమే బయట ప్రచారం అయ్యిద్ది, నిజం ఎప్పటికీ పోదు. ఎప్పుడైద్దంటే ఈ రోజున సైబరాబాద్ గురించి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని హైటెక్ సీఎం అనుకునేవాళ్ళు. ఈ రోజున అదే నిదర్శనం. అందరూ కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అండదండలతోటి చక్కగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక వెలుగు వెలగబోతుంది. మొన్నటి వరకు కూడా వీళ్ళంతా కూడా రావణ కాష్టంగా మార్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనతోటి, కూటమి ప్రభుత్వంతో చక్కగా ఉంటుంది. అంబటి రాంబాబు గారు మీరేమి దిగులు పడకండి. మీకు అంత ఆశగా ఉంటే ఏ దత్తత గ్రామాలైతే వాళ్ళు తీసుకున్నారో అక్కడికి వెళ్ళి ధైర్యం ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టండి ఫస్ట్. అది నేను అడుగుతున్నాను. మరి ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ అరెస్ట్ అవుతుంటే ఇంకా మిగిలింది అంబటి రాంబాబు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళు ఎవరు అరెస్ట్ అవుతానే ఉన్నారు. కానీ నేను అనేది ఏంటంటే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి 11 మంది ఉన్నారు కదా, వాళ్ళంతా ఏ ఎలిగేషన్స్ లో లేరు.
వాళ్ళ మీద ఎటువంటి ఆరోపణలు లేవు. మరి వాళ్ళు వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి మరి అసెంబ్లీలో రోజు క్వశ్చన్స్ పేపర్స్ పెడుతున్నారు. అక్కడ ఏ రోజు సెషన్స్ కి రాలేదు. ఒక రోజు వెళ్ళారు, 11 నిమిషాలు 11 సెకండ్ల నుండి బయటకు వచ్చారు 11 మంది. మరి ఈ రోజున మరి అంబటి రాంబాబు గారు ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నారు? వాళ్ళంతా ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఎందుకు రావట్లేదు? మాట్లాడితే ఇతను వారానికి ఒక్క రోజు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉంటారు, యలహంక ప్యాలెస్ కి వెళ్ళిపోతున్నారు. మరి ప్యాలెస్లు ఏంటి, తాడేపల్లి ప్యాలెస్ ఏంటి, అక్కడ వైజాగ్ ఆ ప్యాలెస్ ఏంటి, రాష్ట్రాన్ని దాచుకొని క్వశ్చన్ చేయకుండా ఈ రోజున వీళ్ళు ప్రజలు ఎవరైతే ప్రశాంతంగా ఉన్నారు, ప్రశాంతమైన పరిపాలన జరుగుతుంది, హ్యాపీగా ఉన్న తరుణంలో ఇవన్నీ కూడా పిచ్చి ఆరోపణలు. ముందు మీ మీద కేసులు లేకుండా మీరు చేసినవన్నీ కూడా ఒప్పుకొని మరి జడ్జి గారిని మరి క్షమించమని అడిగి ఏ శిక్ష ఎక్కువ శిక్ష పడకుండా కోరుకోవాలి వీళ్ళు. అది కదా వీళ్ళు చేయాలి. ఇలాంటివన్నీ ఎందుకు? అది ముఖ్యం. ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే మేము చాలా ఇబ్బంది పడ్డాము. 1 కాదు 2 కాదు. కాకాని గోవర్ధన్ రెడ్డి 61,000 కోట్ల మైనింగ్ టన్నులు మైనింగ్ చేశాడు. మరి అతను ఎన్ని వేల కోట్లది. మరి ఈ రోజున నిన్న నోటీసులు ఇవ్వడానికి వెళ్తే ఇంట్లోనే లేని పరిస్థితి, గేటు కంటించి వచ్చారు. మరి హాజరవుతారా అవరా అనేది చూడాలి. ఇలాంటివన్నీ దాని మీద మాట్లాడమనండి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేసిన దాని మీద మాట్లాడమనండి, అయితే వల్లభనేని వంశీ దాని మీద మాట్లాడమని. ఇవన్నీ మాట్లాడరు. మొన్న కొత్తగా చూస్తే ఆయన కరెంటు బిల్లుల దగ్గర దువ్వాడ శ్రీనివాస్ ఆయన కూడా అట్లానే నోటి దురుసు చూపించాడు. మరి వీళ్ళంతా కూడా ఏం చేశారనేది ప్రజలందరికీ తెలుసు. వీళ్ళు ఎంత గగ్గోలు పెట్టుకున్నా కూడా ఎవరు వినే పరిస్థితిలో లేరు. థ్యాంక్ యూ. నమస్తే.